ఆ ముఖ్యమంత్రి 1,00,000 కోట్లు కాళేశ్వరం. ఈ ముఖ్యమంత్రి అది గోదావరి మీద పెట్టిన ఖర్చు అనుకుందాం. ఈ ముఖ్యమంత్రి అదే 1,00,000 కోట్లు 1,50,000 అంటున్నారు. మూసి పునరుజ్జీవనం దీని మీద ఖర్చు పెడుతున్నారు. ఒకటేందంటే ప్రభుత్వం కూడా ప్రకటనలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగానే రావాలి. దానికి ప్రాజెక్టు ప్రతిపాదన చేసే బాధ్యతని ఇప్పుడే కొంతమందికి అప్పచెప్పారు. ఇంకా ప్రాజెక్టు ప్రతిపాదన తయారు కాలేదు, డిపిఆర్ఏ కాలేదు. మరి ప్రాజెక్టు ప్లానే తయారు కాకుండా ఇంత ఖర్చు అవుతుందని చెప్పటం కరెక్ట్ కాదు. అది మంచిది కూడా కాదు, కరెక్ట్ కాదు. మొట్టమొదట రెండోది ఏంటంటే అప్పుడు 1,00,000 కోట్లు అనేటువంటి మాట మెట్రో రైలుకి, రోడ్లకు, మూసీ శుద్ధీకరణకి, ఈ అన్నిటి కలిపి అప్పుడు వచ్చినటువంటి లెక్క 1,00,000 కోట్లు. ఇప్పుడు ఇదేమైందంటే కలగాపులగంగా ఈ 1,00,000 కోట్లు దీనికి ఒక్కదానికి అనే పద్ధతుల్లో వాళ్ళు చెప్పటం మొదలుపెట్టారు. కాబట్టి ఏంటంటే ఒక గందరగోళమే. ఈ లెక్క అనేది రకరకాల విషయాల మీద అప్పుడు ప్రభుత్వం చేసిన ప్రకటనలకు వచ్చిన మొత్తాన్ని ఒక మూసీకి పరిమితం చేసి చూపిస్తున్నారు తెలిసి తెలియక. రెండోది ఏంటంటే నీ ప్రాజెక్ట్ అంచనా లేకుండా ఖర్చు ఎందుకు మాట్లాడుతున్నావు? అది కరెక్ట్ కాదు. మూసీ శుద్ధీకరణ చేయాలనుకుంటున్న దాన్ని బతికించే ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. దాన్ని నగరం కోసం దాన్ని పునరుద్ధరించి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నానికి మీరు సలహాలు చెప్పండి అని అడగవలసిన దశ ఇది. ప్రజలను కూడా మీరు సలహాలు చెప్పండి, మీకేమన్నా అభిప్రాయాలు ఉంటే మాతో పంచుకోండి అని అందరినీ మేము అభిప్రాయాలు అడుగుతాం, అఖిలపక్షాన్ని పిలుస్తామని అంటున్నారు. చాలా గొప్ప ఆలోచన. అందరినీ పిలిచి మాట్లాడటం గొప్ప ఆలోచన. మీరు అవసరమైతే కాంపిటీషన్ పెట్టండి, మేము మూసీని బతికించే ప్రయత్నంలో ఉన్నాం, మీరు సలహాలు చెప్పండి, మంచి సలహాకు ప్రైజ్ ఇస్తామని కూడా ప్రకటన చేయండి, తప్పులేదు. అట్లాంటి సలహాలన్నీ వచ్చిన తర్వాత వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక కంపెనీకి ఎవరికి ఇస్తారో ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు ఇంత ఖర్చు అయ్యేటట్టుంది, మా పైసలు గివి ఇంత ఖర్చు అయితే ఇవి ఇక్కడ వస్తాయి, ఇవి ఇక్కడి నుంచి వస్తాయి అని చెప్పి అప్పుడు మనం అనాలి. అప్పటిదాకా ఇవన్నీ మాట్లాడటం అనేది సమంజసం కాదు. ఇప్పుడు మన దగ్గర ఒక అభిప్రాయం ఏముంటుందంటే ఎక్కువ పైసలు ఉన్నది ఎక్కువ మంచిది అనేది మనలో కొంతమందికి ఉంటుంది. అంటే ఎక్కువ పైసలు పెట్టి కొంటే ఆ సెల్ ఫోన్ అది కరెక్టు, అది మంచిది, తక్కువ పైసలకు కొంటే అది మంచిది కాదు. ఇట్లాంటి దురభిప్రాయాలు కూడా మన దగ్గర ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఖర్చు చేస్తే అది ఇంకా మంచిగా జరుగుతున్నట్టు పని అనుకుంటారు అనే అభిప్రాయం. ఇట్లాంటి ఒక భ్రమల్లో, ఇట్లాంటి ఒక తప్పుడు ఆలోచనలతో కుట్టుమిట్టాడుతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. అది ఉండకూడదు. ఖచ్చితంగా మనం ఏమనాలంటే దీనిపైన అభిప్రాయాలు తీసుకుంటాం, ప్రజల నుంచి కూడా తీసుకుంటాం. మంచి ఆర్కిటెక్ట్లకు మేము ప్రైజ్ ఇస్తాం, మంచి ప్లాన్ ఇస్తే ఇవన్నింటినీ మేము కలిపి ప్లాన్ తయారు చేస్తాం. ఆ ప్లాన్లో ఒక భాగం వాళ్ళు చెప్పినారు, బాగుంది, మేము దీని ఒడ్డుకు విద్యా సంస్థలు తీసుకొస్తాం, బాగుంది ఐడియా, ఎవరు కాదని లేని వాస్తవం అది. అక్కడ ఉన్న గాంధీ సెంటర్ని ఇంకా అభివృద్ధి చేస్తాం, దాన్ని ఒక మంచి అధ్యయన కేంద్రంగా చేస్తాం. ఇట్లా మీరు ఆలోచనలన్నీ స్వీకరించి ఆ ఆలోచనలన్నింటి ఆధారంగా ప్లాన్ తయారు చేసుకొని ఈ ప్లాన్కి ఎంత ఖర్చు అవుతుంది, అది ఎన్నేళ్ళ మీద అవుతుంది, ఆ అన్నేళ్ళు మనం పెట్టవలసిన ఖర్చుని ఎక్కడెక్కడి నుంచి తయారు చేసుకుంటాం, అప్పుడు ఆ ప్రకటన చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. కాబట్టి ఈ విషయంలో కొంత ప్రభుత్వం చేసే ప్రకటనలు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చాలా కీలకం ఏంటంటే మూసీ యొక్క పునరుద్ధరణ అంటే దాని అర్థం ఇళ్ళను కూలగొట్టడం కాదు. ఇది ప్రజలకు ముందు స్పష్టం చేయవలసిన అవసరం ఉంది. మూసీ పునరుద్ధరణ అంటే మూసీ నదిని ఉపయోగించుకునే ప్రయత్నం, సమాజం కోసం, హైదరాబాద్ కోసం మనం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. మంచి ఆలోచన అది. దాంట్లో ఇంకా రెండో అభిప్రాయం ఉండటానికి వీల్లేదు. మూసీని పునరుద్ధరించే ప్రయత్నం వల్ల కింద కూడా మనకు కాలుష్యం అనేది తగ్గిపోయి చేపల పెంపకానికి, వ్యవసాయానికి, ఉద్యానవనాలకు అది ఉపయోగపడితే, తోటల పెంపకానికి ఉపయోగపడితే ఇంకేం కావాలి? చాలా అద్భుతం కదా. దానివల్ల కలిగే ఆర్థిక ప్రయోజనం ఎంతుంటుంది మనం చూస్తే అది చాలా గొప్ప ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. ఒక నదిని ఆ రకంగా సజీవం చేసి వాడుకునే ఆలోచన గొప్పది. చాలా దేశాలు ఇట్లా పాడైపోయినటువంటి నదులను, సరస్సులను చాలా జాగ్రత్తగా పునరుద్ధరించుకున్నారు. చాలా మన మిత్రుడు భిక్షన్ చెప్తుంటాడు, యూరోప్లో ఉన్న సరస్సులన్నీ కూడా 19వ శతాబ్దం ఆరంభం నాటికి బాగా పాడైపోయినాయి, కలుషితమైపోయినాయి, మురికి కూపాలుగా మారిపోయినాయి. వాటిని పునరుద్ధరించుకోవటానికి చాలా కష్టపడ్డారు. ఇవాళ అవన్నీ కూడా ఒక వనరుగా మారిపోయినాయి.
మూసి కూడా ఒక వనరుగా మనం మార్చుకునేటువంటి ఒక ప్రయత్నము, దాన్ని మనం తప్పుపట్టవలసిన అవసరం లేదు. చర్చ తలకిందులుగా జరుగుతుంది. కూలగొడతారా, అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది. మూసీని పునరుద్ధరించాలా వద్దా అనేది చర్చ. పునరుద్ధరించడానికి నీ దగ్గర ఏమన్నా సూచనలు ఉంటే, ఉపాయం ఉంటే చెప్పండి అనేది జరగవలసిన చర్చ. అంటే ప్రభుత్వం ఈ పని చేయాలి. ఈ పని చేయాలి. ఇప్పుడు మొదలైంది. అది ఇంకా కొంత స్పష్టంగా, ఇంకా సూటిగా, ఎటువంటి మార్మికత లేకుండా ప్రజల ముందుకు రాగలిగితే బాగుంటుంది. లేకపోతే ఎందుకంటే నేను చాలా స్లమ్స్ తిరిగి చూసినా, నేను చూస్తే ఒక భయం ఉంది, నా ఇల్లు పోతుందా సార్. అయితే నేను అడిగిన, అట్లా ఎవరన్నారా అని. ఏమో సార్ అందరు అంటున్నారు. అట్లా ఏమో ఎవరు చెప్పలేదు అని అన్నాక వాళ్ళు ఏమన్నారు, మరి మూసీని బాగు చేయాలని అంటుంటే దానిపైన మీరేమంటారు? నదిని బాగు చేయండి సార్, ఎవరు వద్దంటారు, కానీ నదిని బాగు చేయండి, కానీ నా ఇంటిని ఏమనకండి. ఇది అక్కడున్న అభిప్రాయం. మా ఇల్లు బాగుండాలి, మూసి కూడా బాగు చేయండి. ఇది ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏం చేయాలంటే, చర్చను కనుక జాగ్రత్తగా నిర్వహించగలిగితే బాగుంటుంది. ఇది ఒక రోజులో ఇదంతా స్పష్టత వస్తుందని నేను అనుకోవటం లేదు. ఒక కొత్త ఆలోచన నుంచి ప్రభుత్వం నడుస్తున్నది. ఇదివరకు ఏంటంటే దాన్ని కూలగొడతాము, వాణిజ్య సముదాయాలు నిర్మిస్తాము, ఇట్లాంటి ఆలోచన ఉండేది. దాని నుంచి ఇవాళ కొంత భిన్నంగా ఆలోచించటం అనేది ప్రారంభమైంది. కొత్తగా నదిని పునరుద్ధరించటం అంటే ఏంది అనేది ఒక స్పష్టత అనేది ప్రజలకు రావాలి, ప్రభుత్వానికి రావాల్సిన సందర్భం. ఆ సందర్భములో ఉన్నామని నాకు అనిపిస్తున్నది. దాని విషయంలో స్పష్టత రావటానికి మా వంతు ప్రయత్నం మేము నిరంతరం చేస్తూనే ఉంటాం. ప్రభుత్వంతో మాట్లాడుతుంటాం, సలహాలు చెప్తాం, సూచనలు చెప్తాం. దాన్ని అట్లా ఒక రోజుతో పౌర సమాజంగా మాట్లాడటానికి ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉంటే, చెప్పుకోవటానికి అవకాశం దొరికితే, పౌర సమాజాలుగా మనం సపడే కూకోవటమా కాదు. ఇప్పుడు మనం క్రియాశీలకంగా పనిచేసి నిరంతరం ప్రజల్లో ఉన్న ఆలోచనలని, సమాజ హితం కోరి మనం చేయవలసినటువంటి పనుల గురించి నిరంతరం ప్రభుత్వానికి చెప్తూ ఉండాలి. ఆ ప్రయత్నంలో ఉన్నాం మేము కూడా.